దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా కుటుంబాలను, సంఘాలను కాపాడి సజీవులు ఉంచి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారంలో మీకు తెలియపరిచి ఉన్నా, కొంచెం ఎక్కువ బలహీనంగా ఉన్న కిడ్నీలో స్టోన్ ఉందని తెలియపరిచాం. అంటే వారం నుంచి మందులు వాడుతున్నా. సోమవారానికి వారం అవుతుంది. మంగళవారం హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, స్కానింగ్లు ఎక్స్రేలు వద్దండి, సిటీ స్కాన్ తీపించుకోండి, స్టోన్ అనేది స్పష్టంగా కనపడుతుంది అని తెలియపరిచారు. ఆ మాటను బట్టి సిటీ స్కాన్ మంగళవారం తీపించి అటు నుంచి హాస్పిటల్కి వెళ్ళా. డాక్టర్ గారే రిపోర్ట్స్ చూసన్నారు, స్టోన్ లేదండి, అంత నార్మల్గానే ఉంది అని తెలియపరిచారు. ఎందుకంటే మొదట ఆయన ఆ స్టోన్ చూసన్నాడు, జేబులో రూపాయి బిళ్ళ ఉందా అంటున్నాడు. దేనికి సార్ అన్న, ఇది అంత సైజు కనపడుతుంది, రూపాయి బిళ్ళ పెట్టుకున్నావు. లేదండి, జేబులో ఒక కచ్చిపే ఉంది, డబ్బులు ఏమైనా ఉంటే పై జేబులో పెట్టుకున్నానంటే ఎందుకో డౌట్ వస్తుంది, మరలా సిటీ స్కాన్ తీపించమన్నాడు. కానీ బయట ఉన్న అక్కడ తెలిసిన వాళ్ళకు చూపించినప్పుడు ఇది అల్ట్రా స్కాన్లో చూపిస్తుంది స్టోన్ ఉండట్టేనండి, ఎక్స్రేలో తప్పు కనపడినా స్కానింగ్లో తప్పు ఏం కనపడదు, స్టోన్ ఉంది వాడండి అని చెప్పారు. మందులు ఇచ్చారు, సిరపులు ఇచ్చారు. ఒక వారం అంతా వాడుతూనే ఉన్నా. తదుపరి వారం వెళ్ళినాక ఏం లేదండి, అంత బాగానే ఉంది, ఈరోజు నుంచి మందులు కూడా ఆపివేసామని తెలియపరిచారు. కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే ఈ కార్యం జరిగినది. దేవుడి దగ్గర ఒకటే చెప్పారు, నీ పనికి నేను ఆటంకముగా ఉండకూడదు, నీ పనిలో నేను ఇంకా ముందుకు కొనసాగాలని ఆలోచన కలిగి ఉన్నా. నీ పని చేయాలంటే నిలబెట్టు, లేకపోతే లేదు, నీకే అప్పచెప్తున్నా, నీ చిత్తం లేనిది ఏది కూడా జరగదని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా గడిపాము. నిజంగా ఆయన అద్భుతము జరిగించి ఈరోజు సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. వర్తమానములకు వెళ్ళిపోదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండం 8వ అధ్యాయము ఆఖరి వచనము చదువుకుందాం. భూమి నిలిచి ఉన్నంత వరకు వేద కాలమును, కోత కాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే 4 కాలాలు నేర్చుకుందాం. మొదటిది వేదకాలము, రెండవది కోతకాలము, మూడవది శీతోష్ణ కాలము, 4వది వేసవి కాలము. ఈ 4 కాలాల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పగటి కాల సమయంలో ప్రభువా, ఈ విధంగా ప్రజలందరితో మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీ నోటికి నన్ను బోరగా వాడుకుని ప్రజలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట ఆదికాండము 8వ అధ్యాయము ఆఖరి వచనం. భూమి నిలిచి ఉన్నంత కాలము వేదకాలము, అలాగే కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి శీతాకాలము, రాత్రింబగళ్ళన్నీ కూడా ఉంటాయి అని దేవుడు తన ఆలోచనలో, తన హృదయంలో అనుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకునేది 4 కాలాలు నేర్చుకుందాం. ఈ భూమి మీద మానవునికి 3 కాలాలే కనబడుతున్నాయి. ఒకటి ఎండాకాలము, దీని తర్వాత వర్షాకాలము, దీని తర్వాత చలికాలం. 3 కాలాలు ఉన్నాయి. ఈ 3 కాలాలతో పాటు దేవుడు మరొక 2 కాలాలు చెప్తున్నాడు. ఏంటిదంటే వేదకాలం అనగా విత్తనములు వేసే కాలము, కోతకాలం అంటగా పంటను కోయు సంవత్సరము. ఈ కాలములు కూడా ఈరోజు మనం మొదటిగా ఆ 2 చూద్దాం. వేదకాలం అనగా ఏంటిదంటే విత్తనములు వేసే కాలము. ఆ దినములలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు రాత్రింబగళ్ళు సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. కానీ కాలంలో లేవు.
కాలములు లేనందువల్ల వారికి వర్షం అంటే ఏంటో తెలియదు, ఆకాశ తూములు ఎలా ఎప్పబడతాయో తెలియదు. ఇటువంటి సమయములలో దేవుడైతే ఆ వారికి అటువంటి కాలములు తెలియపరచలేదు. ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో, నోవాహు దినములు గడుస్తూ ఉన్నాయో, ప్రళయమంతా ముగించబడిన తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నోవాహుతో, ఇక నుంచి కూడా ఈ కాలములు ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరి కాలములలో వారి జీవితాన్ని కొనసాగించబోతున్నారు అని చెప్పి ఈ కాలమును మొదలుపెట్టి ఉన్నాడు. ఏంటిది వేద కాలం అంటే? విత్తనములో చల్లే కాలము. ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సి ఏంటిదంటే, మన జీవితములలో కొన్ని మంచి విత్తనములు ఉండాలి. ఏ విత్తనములు అంటే ప్రార్థన అనే విత్తనములు, మన జీవితంలో నీతి క్రియలు, యథార్థమైన ప్రవర్తన, దేవుని మాటను అనుసరించే జీవితము, లోబడే జీవితము, మన జీవితం విధేయత చూపే లక్షణములు, ఎన్ని కూడా కొన్ని విత్తనములు మనలో నాటబడినట్లయితే దేవుని రాకడ సమయంలో ఆ విత్తనములు అభివృద్ధి పరచబడుతూ ఉంటాయి, ఆ విత్తనములు ఫలిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఫలభరితంగా ఉంటాయో, ఆయన కోత కాలం వచ్చినప్పుడు దేవుడు తన రాకడలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అబ్రహాము దినములలో వచ్చిన కరువు ఇస్సాకు దినములలో కూడా వచ్చిందంట. ఇస్సాకు ఆ కరువును చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతామని గెరారు ప్రాంతం నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ఆ సమయంలో ఇస్సాకుతో మాట్లాడుతున్న, ఇస్సాకు, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమాక. నీ తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నా. నీ తండ్రి అయిన అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉండబోతున్నా. ఇదే ప్రాంతంలో ఉండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇస్సాకు గెరారు అనే ప్రాంతంలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. ఇలాగ నివాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఈ ఇస్సాకు వ్యవసాయం చేసుకునే సమయం కాదు. ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో అలమటించబోతా ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా భూమి సేద్యం చేయడానికి ఉపయోగపడతలేదు. ఆ సమయంలో వారెవరు కూడా ఏ వ్యవసాయం చేయట్లేదు, కరువుతో ఉన్నది అదే ప్రదేశం. ఇస్సాకు దేవుని ఆజ్ఞను బట్టి ఆ ప్రాంతంలో ఉండినవాడై విత్తనము వేయగా నూరంతలము ఫలము పొందుకున్నాడు. హల్లెలూయా. నూరంతల దీవెనను పొందుకున్నాడంట. ఎందుకంటే ఇస్సాకుతో చెప్తాడు, ఇస్సాకు, ఇది విత్తనములు వేసే సమయం కానీ ఈ గెరారు ప్రాంతం నుంచి ఐగుప్తుకి పారిపోయే సమయం కాదు. ఈ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే నీ ద్వారా నేను కార్యము చేయబోతున్నా. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇస్సాకు, నువ్వు ఈ దేశమందును నిలబడి ఉండాలి. శత్రువులు ఎదుటే నిన్ను నేను ఘనపరచబోతున్నా. ఈ మాటను బట్టి అతని జీవితంలో వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్లకుండా ఆగిపోయాడు. తన ప్రయాణం ముందు కొనసాగించట్లేదు. దేవుడు అంటున్నాడు, ఇస్సాకు, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను దీవించబోతున్నా. ఆ ప్రాంతంలో నుండి విత్తనములు వేయటం ప్రారంభించి ఉన్నాడు, వ్యవసాయం చేయడం ప్రారంభించి ఉన్నాడు. ఆ దేశమందున్న వాడై ఇస్సాకు నూరంతలుగా దీవించబడుతున్నాడు. ఎంతటి దీవెనంటే శత్రువులు చూసి అసూయపడుతున్నారు, శత్రువులు చూసి పగబెచ్చుకుంటున్నారు, శత్రువులు చూసి ఇస్సాకుని తరిమి వేయాలనుకుంటున్నారు. అట్టి విధముగా దేవుడు ఇస్సాకుని అభివృద్ధి పరిచి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, దీవెనించి ఉన్నాడు. శత్రువులు అయితే చూసి తట్టుకోలేంత దీవెన ఇస్సాకుకి ఆ సమయంలో దేవుని ద్వారా కలిగినది. అది వేదకాలం కాకపోయినా దేవుని మాట ద్వారా విత్తనము వేశాడు. అది విత్తనములు వేసే కాలం కాకపోయినా దేవుడి మాటను బట్టి అతని జీవితంలో పడుతుంది. ఎందుకంటే అతని హృదయంలో అప్పటికే తన తండ్రి కొన్ని ఆత్మీయమైన విత్తనములు వేశాడు. ఇస్సాకు, దేవుని మాటకి మనం లోబడి ఉండాలి, దేవుని మాటకి మనం విధేయత చూపి ఉండాలి, దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని మీద మనం నమ్మకం పెంచుకోవాలి, దేవుని మాటను అంగీకరించాలి, ఆయనకి ఎదురు చెప్పకూడదని ఇటువంటి ఆత్మీయమైన విత్తనములు మంచి నేలను పడిన ఆ హృదయంలో నాటబడింది. కాబట్టి దేవుని మాటను కాదని అతని జీవితం ముందుకు వెళ్ళలేకపోయాడు. భౌతికంగా విత్తనములు వేయాలంటే ఆత్మానుసారంగా అతని జీవితంలో కొన్ని మంచి విత్తనములు నాటబడి ఉన్నాయి. ఎవరు నాటాడంటే తన తండ్రి నాటి ఉన్నాడు. దేవునికి మనం ఎలాగ మాట్లాడాలి, ఎలా లోబడి ఉండాలి, దేవునిని ఎలాగ ప్రేమించాలి, మన జీవితం ఆయన మాటను ఎలాగ అంగీకరించాలి, ఆయన చెప్పినప్పుడు శిరస వంచి అక్కడే నిలబడి ఉండాలి అని చెప్పబడిన ఈ ఆత్మీయమైన విత్తనములు ఇస్సాకు హృదయంలో ఫలభరితంగా ఉంటున్నాయి. అందరు బట్టి ఇస్సాకు అనుకుంటున్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతా, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఇక్కడే నిలిచి ఉంటాను, ఈ గెరారు అనే ప్రాంతం విడిచిపెట్టి ఐగుప్తుకి నేను వెళ్ళను అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి నమ్మకం కలిగి తన జీవితంలో గడుపుతున్నాడో ఆ మాటను బట్టి అతని జీవితంలో విత్తనం వేస్తూ ఉండగా నూరంతల ఫలము. శత్రువులకు అర్థం కావట్లా ఈ కరువు ప్రాంతంలో ఇస్సాకు ఎలా దీవించబడుతున్నాడు,
ఈ నీళ్లు లేని ప్రాంతంలో ఇస్సాకు ఎలాగ అభివృద్ధి పరచబడుతున్నాడు, ఈ ప్రాంతం అంతటిని కూడా ఈ కరువుతో అలమటిస్తున్నప్పుడు ఏ సౌకర్యం లేని సమయంలో ఇస్సాకు ఎలాగ అభివృద్ధి పరచబడుతున్నారు. వారందరి గడిత మీద పగ పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళ కళ్ళ మందులే ఇతడు అభివృద్ధి పరచబడుతున్నాడు, వాళ్ళ కళ్ళ మందులు ఇస్సాకు దీవించబడుతున్నారు, వారి కళ్ళ మందులే నూరంతల దీవెన చూస్తున్నారు. ఈ శత్రులైన వారు చూసి వారి జీవితంలో తట్టుకొని నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే వేద కాలము కాకపోయినా దేవుడు అంటున్నాడు, విత్తనములు వేయి. దేవుని ద్వారా విత్తనములు వేయగా నూరంతలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. మన జీవితాలు కొన్నిసార్లు వేద కాలంలో కూడా మనం అశ్రద్ధగా కలిగి ఉంటాం. ఒక రైతు విత్తనములు వేశాడంటే వర్షము కోసం ఎదురు చూస్తాడు, ఎందుకంటే ఆ విత్తనము భూమిలో నుంచి ఫలిస్తూ బయటికి రావాలి. ఒక నూతనమైన మొక్క బయటికి రావాలి, అది ఆ మొక్కల్లో వృక్షమైపోయి బాగా ఫలిస్తూ ఉండాలని ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ విధంగా ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఆ భూమి అంతా సేద్యపరుచుకుని దాని వర్షం కోసం ఎదురు చూస్తూ ఈ పంటను వేస్తూ ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటాడో, అది వేదకాలం విత్తనాలు వేసే సమయము, ఇంకా కొద్ది కాలానికి వర్షం రాబోతుంది, ఆకాశ ద్వారములు తెరవబడుతున్నాయి అని గ్రహించిన రైతు విత్తనములు వేయటానికి సిద్ధపడుతూ ఉంటాడు. అతడు విత్తనములు వేసే కాలంలో అతని జీవితము నిదానముగాను అశ్రద్ధగాను అలక్ష్యముతో ఉండి వర్షం వచ్చిన తర్వాత విత్తనములు వేసుకుంటానంటే కుదరదు. వర్షము రాకముందే అతని జీవితాలు విత్తనములు వేసి సేద్యపరిచి సిద్ధముగా ఉంటే దేవుడు ఆకాశం నుంచి వర్షమును పంపించినప్పుడు ఆ విత్తనము ఫలిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఇస్సాకు జీవితము కూడా అలాగే ఉన్నది. అతని జీవితము వర్షం లేదు, అతని జీవితం కరువు సమయంలో ఉన్నది. ఏ విధంగా దేవుడు దీవిస్తాడంట, ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు ఈ ప్రాంతంలో ఉన్నవాడై నీ విత్తనములు వేయి, నేను దీవించబోతున్నా. అతని కలిగిన దీవెనలు ఎవరికి కలగలేదు, అతని అభివృద్ధి ఎవరికి రాలేదు, ఎందుకంటే తండ్రి దినబలలో ఉన్న దీవెన ఆశీర్వాదములు ఇస్సాకు మీద కూడా వచ్చినాయి. కారణం ఏంటిదంటే దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు. ఇంకా కారణం ఏంటి లోబడటానికంటే తండ్రి కొన్ని విత్తనములను విత్తాడు. మనం లోబడాలరా దేవునికి. దేవుని మాటను మనం అంగీకరించాలి. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే ఆలకిస్తూ ఉంటామో అప్పుడే మన జీవితంలో దేవుని దగ్గర మనం ముందుకు కొనసాగగలమని ఇలాగ చెప్తున్న దానిని బట్టి నిజముగా ఈ ఇస్సాకు ఆ ప్రాంతం నుండి దీవించబడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాటను అంగీకరిస్తూనే ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న మనము వేదకాలం దాటిపోయింది, ఇది కోతకాలము. ఇంకా విత్తనములు విత్తకపోతే విత్తాలి. ఇంక ఇదంతా కోతకాలము, వేదకాలం గతించిపోయింది. మన జీవితంలో మంచి విత్తనములు, మంచి లక్షణములు ఇంకా మనం విత్తకపోతే మన జీవితంలో ఈ కోతకాలం నాటికి వచ్చేసరికి మనం విడవబడతామంట. అందుకని ఈ కోతకాలము వచ్చేసాం, ఎప్పటికైనా సరే సమయం మించిపోలేదు. త్వరగా మన జీవితంలో కొన్ని మంచి లక్షణములు మనం విత్తితే ఆ విత్తనముల ద్వారా అవే అలవాట్లు మన బిడ్డలకు వస్తాయి. హల్లెలూయా. వారు కూడా అదే విత్తనముల బాట నడుస్తూ ఉంటారు, వారు కూడా అదే కాలంలో నడుస్తూ ఉంటారు, వారు కూడా సమృద్ధి గల ప్రదేశంలో నడుస్తూ ఉంటారు. లేఖన భాగంలో రాయబడతా ఉన్నది, మంచి విత్తనములు విత్తితే మంచి ఫలములు వస్తాయి, చెడ్డ విత్తనములు విత్తితే అన్నీ కూడా చెడ్డ ఫలములు మన జీవితానికి వస్తాయంట. అందుకే మంచి విత్తనములు విత్తితే మనము దేవుని రాకడలో ఎత్తబడుతూ ఉంటాము. యోసేపు దినములలో కరువు వచ్చింది. ప్రజలందరూ ధనము తీసుకొచ్చి ఆ ధనముతో ధాన్యమును కొనుక్కున్నారు. కొన్ని సంవత్సరాలకి ధనం అయిపోయింది. ఆ తర్వాత వారి దగ్గర పశువులు తీసుకొచ్చి పశువులు ఇచ్చి ధాన్యమును కొనుక్కున్నారు. కొన్ని సంవత్సరాలకు పశువులు కూడా అయిపోయినాయి. కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఇంక వారి దగ్గర ఉన్నది ఏంటిదంటే పొలములను వారు మాత్రమే ఉన్నారంట. యోసేపు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా పొలములోను మేమును ఇంకా మిగిలి ఉన్నాం, ఇంకా మేము నశించబోవటం ఎందుకు, ఈ పొలములన్నీ నువ్వే తీసుకో అని చెప్పినప్పుడు యోసేపు ఫరో నిమిత్తమై ఆ పొలములన్నిటిని కూడా కొనేశాడు. కొన్న తర్వాత ప్రజలు అంటున్నారు, కొన్ని విత్తనములు వేస్తే మేము అమ్మేసిన పొలంలోనే మరలా విత్తనములు చల్లుతాం. యోసేపుకి ఈ మాట మంచిదిగా ఉన్నది, ఈ మాట అంగీకరించి ఉన్నాడు.
ఆ ఐగుప్తీయుల ప్రజలందరికీ కూడా కొన్ని విత్తనములు ఇస్తున్నాడు. వెళ్ళండి, విత్తనములన్నీ కూడా పొలంలో నాటండి, విత్తనములన్నీ కూడా చల్లండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆ ఫలములన్నిటిని అభివృద్ధి పరుస్తుంటాడు, ఆ విత్తనములన్నీ కూడా ఫలింపచేయ బ్రతుకులుగా ఉంటాయి అని చెప్పినప్పుడు వారందరూ కూడా బయలుదేరి ఆ విత్తనములు ఎత్తుతూ ఉండగా దేవుడు సమృద్ధినిస్తున్నాడు, వారి జీవితాలకి దీవెనిస్తున్నాడు. వారి కరువులో నుంచి వారు బయటపడుతున్నారు. వారు అనుకున్నారు మా దగ్గర ఉన్న సమస్తము కూడా అయిపోయినాయి, ఇక మా జీవితాలకి కరువే శరణం అనుకున్నారు. కానీ యోసేపు అంటున్నాడు, మీరు అలా అనుకోవద్దు, నేను ఇస్తున్న విత్తనములన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళండి, ఈ విత్తనములన్నీ కూడా విత్తండి, ఆ విత్తనములన్నీ కూడా పొలములలో చల్లండి. యోసేపు మాటను బట్టి ఎప్పుడైతే వారు విత్తనములు తీసుకుని బయలుదేరి వెళుతున్నారో ఆ పొలములో వేస్తూ ఉండగా వారు దీవెన చూస్తున్నాడు, ఫలభరితమైన దీవెన చూస్తున్నారు. వారి జీవితాలన్నీ కూడా దీవించబడుతున్నాయి, వారు నూరంతలుగా ఆశీర్వదించబడుతున్నారు. కారణం ఏంటిదంటే వేద కాలంలో వారి విత్తనములు ఎత్తుతున్నారు కాబట్టి దేవుడు వారిని దీవించడం ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో వేద కాలంలో కూడా మనం ఇంకా నిదానంగానే ఉంటే, వేదకాలం నాకు తెలిసి ముగించబడింది, మన జీవితాలు త్వరితముగా కొన్ని విత్తనములు మనం నాటుకోవాలి, మంచి నేలను పడిన విత్తనముల వలె. ఒకవేళ నాటబడిన తర్వాత కూడా దుష్టుడేమన్నా దొంగిలించుకుని వెళ్ళిపోయాడేమో, అదైనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దుష్టుడు అలాగ అపవాది ఆ విత్తబడిన విత్తనములు తీసుకుని వెళ్ళిపోతే మరొక పర్యాయము దేవుని యొద్ద నుంచి మంచి అలవాట్లు, ప్రేమ, విశ్వాసము, నమ్మకము, అలాగే నీతి క్రియలు, యథార్థమైన భక్తి, ఇవన్నీ కూడా మంచి విత్తనములే. వీటిని మన జీవితంలో విత్తకపోతే దేవుని రాకడలు ఎత్తబడటం కాదు, ఈ మంచి విత్తనములు మన ద్వారా రాబో తరముల వారు నేర్చుకోరు, వారికి అర్థం కాదు, వారు అదే బాటలో నడవలేరు, దేవుని వాక్యాన్ని కూడా వారు అనుసరించలేరు. ఎందుకంటే మనం సరైన విత్తనములు విత్తలేదు కదా. మనం సరైన విత్తనములు విత్తకపోతే మేము సరిగ్గా నడుస్తున్నామండి, మా బిడ్డలు ఎత్తుకుని నడవట్లేదు, రెండు దెబ్బలేస్తే కుదరదు. మన జీవితంలో ఏ విత్తనములు విత్తామో మన ద్వారా మన బిడ్డలు ఎలాగ ఫలిస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో సరైన విత్తనములు విత్తకపోతే, వేద కాలంలో మన జీవితాలు విత్తనములు విత్తకపోతే కొన్ని సందర్భంలో బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలంట, నేర్పించాలి. పెద్దవాడైతే ఏమవుతాడు, దాని నుంచి తొలగిపోడు. వేద కాలంలో కొన్ని మంచి విత్తనములు మన బిడ్డలకి నాటితే పెద్దవాడైపోతే తొలగిపోరంట. పెద్దవారు అయిపోయిన తర్వాత అన్నారనుకో, ఏంటి అంటారు, అయిపోయారు. నలుగురిలో పట్టుకుని ఏంటి అని వాళ్ళు కాళ్ళు పెద్ద నీకంటే పెద్ద చేశారనుకో, అనవసరంగా నీ మాట పడవు, అనవసరంగా పరుగు పోయింది. వేద కాలము విత్తనములు నాటాలి, ఆత్మానుసారంగా మన హృదయంలో ఉండాలి మంచి విత్తనములు. ఈ విత్తనముల ద్వారా దేవుని రాకడ సమయంలో నీ జీవితము దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉంటావంట. ఈ విత్తనములు నీవు నాటకపోతే నీ ద్వారా ఎవరు కూడా నేర్చుకోలేరు. నీ ద్వారా విత్తనములు ఎవరికి కూడా వారికి మంచి అలవాట్లు రావు. ఎందుకంటే చెడ్డ విత్తనములు నీ జీవితంలో నాటబడి ఉన్నావేమో. యోసేపు కాలంలో మంచి విత్తనములు ఇస్తున్నాడు, వారందరూ కూడా నాటబడి ఉన్నారు. ఇస్సాకు జీవితంలో మంచి విత్తనం నాటుతున్నాడంటే తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుకి మంచి అలవాట్లు నేర్పించాడు, మంచి బుద్ధులు వచ్చినాయి, మంచి స్వభావం వచ్చింది. ఇస్సాకు ఇలాగ నడుచుకోవాలి, మనము దేవుని దగ్గర ఇలా కొనసాగాలి అని చెప్పడం ద్వారా ఇస్సాకు కరువు సమయంలో దేవుని మాట ధిక్కరించలేదు, దేవుని మాటను పెడచెవుడు పెట్టలా, దేవుని మాట మీద అపనమ్మకం కలిగి ఉండలా, దేవుని మాట మీద అవిశ్వాసం కలిగి ఉండలేదు. నేను ఇలాగ ఉండాలి, ఎందుకంటే నా తండ్రి దినములలో ఏ విధంగా దేవుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటా అన్నాడుగా, నేను ఇక్కడే ఉంటాను అని తన జీవితంలో ఉండి విత్తనములు వేయగా నూరంతల దీవెన అతని మీదకి వచ్చినది. హల్లెలూయా. ఇటువంటి దీవెనలు మనం కలిగి ఉండాలంటే దేవుని దగ్గర ఉన్న మనము వేదకాలం గుర్తించి దేవుని దగ్గర త్వరతరిగా మన హృదయంలో మంచి విత్తనములు నాటబడి ఉండాలంట. రెండవ మాటకి వెళ్దాం. ఏంటిది రెండవ మాట చెప్పండి. మొదటి మాట ఏంటిది? వేదకాలం. రెండవ మాట కోతకాలము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము
30వ వచనం చదవండి. కోత కాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదున నేను. ఇక్కడ రాయబడుతున్న సందర్భం యేసు ప్రభువారు ఉపమానం చెప్తూ ఉన్నాడు. రెండో మాట మనం నేర్చుకునేది కోత కాలము అంటే పంటను కోయు సమయము. యజమానుడు విత్తనం విత్తాడు, తన గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విత్తనం ఏంటిదంటే గోధుమలు. పనివారు మరల ఉదయ కాల సమయంలో వెళ్ళి ఆ విత్తనం ఎలాగొన్నే పరీక్షించుకోవడానికి వెళ్ళి చూస్తుంటే ఆ గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి, అంటే కలుపు మొక్కలు కూడా వస్తున్నాయి. పనివాడు గబగబ ఇంటికి వెళ్ళి యజమానుడు చెప్తున్నాడు, అయ్యా మనం రాత్రికాల సమయంలో మనము గోధుమలు నాటాము, ఉదయకాల సమయంలో వాటి మధ్యన గురుగులు వచ్చి ఈ పని చేసింది ఎవరు అంటుంటే యజమానుడు అంటున్నాడు, ఈ పని చేసింది శత్రువే. మరి వాటిని పెకలించడం నీకు ఇష్టమేనా? వద్దొద్దు, పెకలించవద్దు. నువ్వు గురుగులు పీకుతూ ఉంటుంటే గోధుమలు కూడా కదిలో వచ్చేస్తాయి. వాటిని రెండింటిని అలాగే కలిసి పెరగని. ఆ రెండింటిని పెరిగిన తర్వాత కోతకాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొడవలితో గురుగులను వేరు చేస్తాడు, గోధుమలు వేరు చేస్తాడు. ఈ గురుగులన్నిటిని కట్టలు కట్టి అగ్నిలో పడవేస్తాడు. గోధుమలన్నిటినీ కూడా నా కొట్టులో చేర్చండి, అక్కడ ఉంచండి. ఎందుకంటే ఇవి ఫలించని జీవితాలు, వాటి మధ్యన గురుగుల వంటి జీవితాలు, భక్తిహీనత కలిగిన జీవితాలు ఈ విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఉండాలంటే ఫలభరితం లేని జీవితాలుగా ఉంటున్నాయి. ఇలాగ ఫలభరితం లేని ప్రతి జీవితాలు కూడా, ఫలించలేని ప్రతి జీవితాలు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడాలని వాక్య భాగంలో రాయబడుతూ ఉన్నది. ఇటువంటి సమయంలో దేవుని లేఖనంలో చెప్పబడుతుంది, గోధుమలన్నీ కూడా నా కొట్లలో ఉంటాయి, గురుగులన్నీ కూడా ఎక్కడ ఉండాలంట? అగ్నిలో పడవేయాలంటే గోధుమలతో పాటు కొన్ని కలుపు మొక్కలు వస్తున్నాయి, వాటన్నిటినీ తీసివేయటం మంచిదా అని పనివాడు అడుగుతుంటే, తీమాకండయ్యా, పక్కనే గోధుమ మొక్క ఉంటుంది, ఇది పీకుతా ఉంటుంటే అది కూడా కదిలో వచ్చేస్తుంది, అలాగ ఉండని. అది ఎవరి పని అంట? నా పని. కోతకాలం వస్తుంది, అందుకే అక్కడ చెప్పబడుతుంది కోతగాండ్రుతి మాట చెప్తున్నాడు, మీరెవ్వరు కూడా వాటిని ఏమి చేయవద్దు, అలాగే పెరగనిండి, వాటిని అలాగే ఉండనండి. ఎందుకంటే దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని కాలం వచ్చినప్పుడు ఆ రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక యవనస్తుడు ఒక పని చేస్తున్నాడంట తోటలో. అది ఏం పని అంటే గంజాయి తోటలో పని చేస్తున్నాడు. ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి రాగానే, ఊర్లో రాగానే ఏమవుతుంది? వాడి దగ్గర కంపు వస్తుంది. వీడి గంజాయి తీసుకోకపోయినా ఏమవుతుంది? వాసన. ప్రతి ఓడు వీడు గంజాయి తీసుకున్నాడు అంటే తీసుకోలేదంటే తెలుస్తుందా? ఆడి బట్టలు వాసన వస్తున్నాడు, ఒళ్ళంతా వాసన వస్తుంది, ఎందుకంటే గంజాయి తోటలో పని చేస్తున్నాడు. ఇలాగ మాటలు పడ్డాడు. ఇలా కాదులే, నీ క్రైస్తవుడే, దేవుని మందిరానికి వెళ్ళేవాడు, ఏంటి గంజాయి తింటున్నాడు, తాగుతున్నాడు అంటున్నారని ఈ కోపం వచ్చి, ఇలా కాదులే అని చెప్పి సెంట్లు అమ్ముతారు రోడ్ల పక్కన, ఇంత మీరు కొట్టుకుంటారు కదా, అది ఏం వాసన వస్తాయో కూడా తెలియదండి. ఈ సెంట్లు అమ్మటం ప్రారంభించాడు. రోడ్డు పక్కన ఒక టేబుల్ వేసుకుని సాయంత్రం అవగానే ఇంటికి వస్తుంటే వాసన వస్తుంది. స్నానం చేయకుండా కొట్టడం కాదు, మంచి వాసన వస్తుందని వారందరూ కూడా, ఏమైనా నాకు కూడా ఒక సెంటి, నాకు కూడా రేపు వచ్చినప్పుడు తీసుకురా, మంచిగా సువాసన వస్తుంది. అప్పటి వరకు ఏమాడు ఎక్కడ పని చేశాడు? గంజాయి తోటలో పని చేస్తాడు, తాగకపోయినా నిందలేస్తున్నారు. ఎప్పుడైతే జీవితము ఆ పనిని మానేసి మంచి పనిలో జాయిన్ అయ్యాడో అందరు కూడా స్నేహితులైపోతున్నారు. మంచి వాసన వస్తుంది, ఏదన్నా ఎక్కడన్నా సెంట్ వాసన వస్తుంది, మొదలు ఆవిడ ఏంటిది, ఏం కంపెనీ నువ్వు కొట్టింది అని అడుగుతారు. ఎందుకు? వారు కూడా అది కొనుక్కోవడానికి.
ఇక్కడ కోత కాలం వస్తుంది. అతని జీవితము ఎప్పుడైతే అతను వ్రాత బ్రతుకులో బ్రతుకుతున్నాడో అతని జీవితం అంతా నిందలే వస్తున్నాయి. కానీ జీవితం మార్చుకున్న తర్వాత సువాసనగా వెదజల్లుతున్నది. మన హృదయంలో నాటబడిన విత్తనములు ఫలభరితంగా వచ్చినప్పుడు అదే కోత కాలం అంట. హల్లెలూయా. ఈ కోత కాలంలో నీవు కానీ నీ జీవితాలు కానీ ఒకవేళ ఆ కోత సమయంలో కానీ నువ్వు ఫలించకపోతే, నీ జీవితం ఫలభరితంగా లేకపోతే, నీ జీవితం మోడు బారిన జీవితం లాగుంటే ఆయన చెప్తున్నాడు, గొడ్డలు ఎక్కడుందంట? చెట్టు వేరు నొచ్చబడింది. ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్గిలో పారవేయబడును. హల్లెలూయా. కోత కాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలి పట్టి కోయువాడు సంసిద్ధుడై ఉన్నాడు, ఆ సమయం కోసం చూస్తున్నాడు. కొడవలి కోసం సంసిద్ధుడై ఉన్నాడు, ఆ సమయం వస్తుందో ఆ దినం నీ గుండె బాదుకున్నావు. వస్తుందో ఆ దినం నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. హల్లెలూయా. ఇదే హెచ్చరిక అంట. చెప్పండి, కడవరి కాలం హెచ్చరిక. దేవుడు అంటున్న కోతకాలం వస్తుంది, నీ జీవితం ఏమవుతుంది? కొడవలి పట్టి కోయేవాడు సంసిద్ధుడై ఉన్నాడు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఏం చేయాలి తెలుసా? ఫలిస్తూ ఉండాలి. ఫలభరితం లేని జీవితాలుగా ఉంటే ఆయన అంటున్నాడు, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుందంట. రూతు తన జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉన్నది. ఏం ఆలోచన అంటే, కోత కాలము ప్రారంభం దినములలోనే ఆమె బెత్లెహేమునికి వచ్చేసిందంట. అప్పటి వరకు ఆమె మోయాబు దేశంలో ఉన్నది. ఆ మాట రూతు గ్రంథం 1వ అధ్యాయము ఆఖరి వచనంలో కనబడుతుంది. తర్వాత చదువుకోండి, అక్కడ రాయబడుతుంది, మోయాబు దేశం నుంచి వారి జీవితాలు బెత్లెహేమునకు వచ్చారు. రాకముందైతే వారి జీవితాలు ఎలాగున్నాయంటే, ప్రాణ నష్టం జరిగింది, కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు, కరువు వచ్చేసింది, అన్నీ కూడా పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక రూతు నయోమి ఇద్దరు కూడా యావల కోత ప్రారంభంలోనే బెత్లెహేమునకు వచ్చారు. అలాగ వచ్చడం ద్వారా అక్కడ దేవుడు ఒక మంచి పొలంలోకి నడిపిస్తున్నాడు. వీరి కొరకు దేవుడు బోయాజుని ఏర్పాటు చేసి ఉన్నాడంట. ఆ బోయాజు అంటున్నాడు పనివారితో, అబ్బాయి ఏమని ఎవరు తరిమి వేయవద్దు, మీరు కోత కోస్తూ ఉంటుంటే కొన్ని పరికలు కింద పడతాయి, ఆమె ఏరుకొని పానీయండి, ఆమెను తోలివేయవద్దు. మీ కొండల యొద్దకు మంచిళ్ళు తాగటానికి వెళ్తే తోలివేయబాగండి, మంచిళ్ళు తాగనిండి. ఇలాగ ఆమె జీవితము కోత ప్రారంభ దినములను వచ్చింది. అందువలన తన అత్త అడుగుతుంది, ఈ ఆహారం ఎక్కడిదమ్మా నీకు? ఎక్కడి నుంచి ఆహారం తీసుకొచ్చావు? ఎక్కడ పనికి వెళ్ళావు అని అడుగుతుంటామంటుంది. ఇలాగ నేను ఒక పొలంలో పనిచేస్తున్నా, ఆ బోయాజు అనే ఒక వ్యక్తి వచ్చి నా జీవితాన్ని చూసి, ఇక్కడే ఉండు, ఇక్కడ ఈ పొలంలో మంచి పరికలన్నీ ఏరుకో, ఆహారాన్ని సమకూర్చుకోమని తెలియపరుచుకున్నాడు. నిజంగా మాటను బట్టి నేను ఆహారం అంతా సమకూర్చుకున్నా. ఆమె అత్త అంటది, నిజంగా అతడు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడాలని చెప్తా ఉన్నది. కారణం ఏంటిదంటే, ఈమె జీవితంలో ఏ ప్రాంతం విడిచిందంటే, పాపముతో కూడిన ప్రాంతంని, కరువుతో కూడిన ప్రదేశంని, మోయాబు ప్రాంతంని దేవుడు హీనంగా చూసే ప్రదేశం విడిచిపెట్టి బెత్లెహేమనగా సమృద్ధి గల ప్రదేశములకి, పంటల విస్తారం ఉండే ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చిందంటే, కోతలు ప్రారంభమయ్యే దినములలోనే వచ్చేసింది. ఇలాగ వచ్చడం ద్వారా ఆమె జీవితము దీవించబడుతూ ఉన్నది. ఆమె జీవితం సమృద్ధిగా ఉన్నది. ఆమె జీవితంలో కరువు పోయినది. దేవుడు అన్నిటిని కూడా ఆహారం ఇస్తున్నాడు. వారి జీవితంలో అనుకుంటున్నారు ఏ విధంగా అంటే, 2వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది, నయోమి అంటుంది, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. ఎంత ఉపకారం చేశారండి. ప్రాణములు పోయే స్థితిలో ఉన్నారండి.
ఆహారం లేక కరువుతో వారి జీవితాలు అలమటించిపోతా ఉన్నాయి. వారు సమయాన్ని గుర్తించడానికి దేవుడే వారిని నడిపించాడు. ఎప్పటికంటే కోతలు ప్రారంభమవుతా ఉన్నాయి. పొలంలో రైతులు కోతలకు వస్తూ ఉన్నారు. అటువంటి సమయంలోనే ఈమె తన జీవితంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ కోతలు ప్రారంభం అవుతున్నాయి అన్న సమయానికి ఆమె గబగబా ప్రాంతానికి వచ్చుట ద్వారా నష్టపోలేదండి, దీవించబడింది. ఆమె జీవితంలో ఏమి కూడా లేని స్థితి కాదు, దేవుడు సమృద్ధినిస్తున్నాడు. ఆమె జీవితం సమృద్ధిగా దీవించబడుతుంది. దేవుని మాటలు వింటున్న మనము కోతకాలం వస్తుందంట, ఆయన చేతిలో కడవలు ఉన్నది. జాగ్రత్తగా మనము దినదినము ఫలించాలి. మన హృదయంలో నాటబడిన విత్తనములు వాక్యమైన నీరు పోస్తూ ఉంటే అది ఫలిస్తూ ఉంటుంది. ఫలించబడినప్పుడు ఆయన చెప్తున్నాడు, గోధుమలన్నిటినీ కట్టగట్టిన కొట్లలో చేర్చండి, అక్కడ ఉంచండి. దేవుని రాజ్యములు అవన్నీ కూడా ఉండాలి. ఆయన రాజ్యములు అవన్నీ సమృద్ధిగా ఉంటున్నాయి. అటువంటి రాజ్యములు మీరందరూ వెళ్ళాలి అంటే అక్కడ విలువైనది, శ్రేష్టమైనది రత్నములతోనూ విలువైన రాళ్లతోనూ అనేక బంగారంతోనూ పొదిగించబడిన దేవుని రాజ్యము మన కొరకు సిద్ధపరచబడినది. దానిని స్వాతంత్రించుకోవాలంటే కోతకాలం వస్తున్నప్పుడు నీవు ఏం చేయాలంటే నీ జీవితాన్ని ఫలభరితంగా చూసుకోవాలి. ఫలించకోకుండా మోడి బారిన జీవితం వలె ఉంటే ఈ నయోమి రూతు వీరి జీవితం మోడు బారిన జీవితం, చేదైన బ్రతుకులు. వీరు వారి జీవితాలు అనుకుంటున్నారు, మేము చేదైన బ్రతుకులు కదా, మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అన్ని పోగొట్టుకుని వచ్చాం అంటే మా దేవుని దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ మేమన్నీ కూడా పోగొట్టుకుని చేదైన బ్రతుకులు ఉన్నాం. దేవుడు అంటున్నాడు, చేదైన బ్రతుకులు కాదు, మీ బ్రతుకులు మధురముగా మార్చబడతాయి. హల్లెలూయా! మధురముగా మీ జీవితాలు ఉండబోతున్నాయి. ఈ మాటలు బట్టి వారు నిజముగా ధైర్యము తెచ్చుకుని కోతలు ప్రారంభము దినములలోనే వారందరూ కూడా ఈ విధంగా దేవునితో కలిసి వారు జీవించడము, దేవునితో కలిసి వారు నడవటము కొనసాగబడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా! మనం నేర్చుకుంటున్న మాటలు కనబడుతుంది. ఏ కాలంలో ఉన్న మనము? కోతకాలం. కోతకాలంలో కానీ మనము జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత ఏ కాలం అంట? హోయ కాలం అండి. తర్వాత మరి అదే అక్కడ రాయబడి ఉన్నది, గోధుమలన్నీ అక్కడ చేరుస్తాడంట, ఆ గురుగులన్నీ అక్కడ చేరుస్తాడు. మరి అక్కడికి పోవాల్సిందే కదా. కోతకాలము మనం సరిగ్గా లేకుండా మన భక్తిని కాపాడుకోపోతే తర్వాత అదే కాలం అంట. అపవాది పిలుస్తూ ఉన్నది, మన కొరకు పొంచి ఉన్నది, మన కొరకు చూస్తూ ఉన్నది. ఈ కోతకాలంలో నీవు కానీ నిలబడకపోతే దేవుని దృష్టిలో వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, వీటన్నిటిని కట్టలు కట్టండి, అగ్నిగుండంలో పడివేద్దాం. అక్కడ ఏముండబోతుందండి? ఏడుపును పండ్ల కొరకొటే ఉండబోతున్నది. అక్కడ వేతనయో కన్నీరియో శోకండములు ఉండబోతున్నాయి. అక్కడ ఏమి కూడా మంచి నీళ్ళు కూడా ఉండవు. అటువంటి సమయం అంట. అందుకే మన గోధుమల వల్ల విస్తరిస్తూ ఫలిస్తూ ఉంటే గురుగులు వచ్చే సమయానికి మనము ఇంకా రెట్టింపుగా పెరుగుతాము. అటువంటి సమయంలో మనము ఈ కోతల కాలం ఇదంతా క్రైస్తవులకి ఇదంతా కోతకాలము. జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకోవాలి. అంటే కోతకాలం ఫలించాలంటే ఏం చేయాలంటే, వేదకాలం ఉంది కదా, విత్తనములు వేసే కాలంలో నీవు జాగ్రత్తగా ప్రతి విత్తనములు నీ జీవితంలో నాటబడి ఉండాలి.
ఏ దుష్టుడు ఎత్తిపోకుండా ఆ విత్తనములను కాపాడుకుంటూ ఉండాలి. నీ జీవితం ఎట్లాగైతే కాపాడబడుతూ ఉంటుందో, నీ జీవితం ఎలాగైతే రక్షించబడుతూ ఉంటుందో, దేవుని కృపను బట్టి ఆ కోత కాలంలో నీవు దేవుని రాజ్యంలో ఉండే కృపను, ధన్యతను ఆయన నీకేమబోతున్నాడంట. హల్లెలూయా. మన గోధుమల వలె ఉన్నామా, గురుగుల వలె ఉన్నామా? గోధుమల వలె ఉంటే దేవుని రాజ్యంలో ఉంటావు, గురుగుల వలె ఉంటే అగ్నిలో పడవేయబడతావు. ఈ వేదకాలం దాటిపోతా ఉన్నది, కోతకాలం వస్తుంది. ఈ 2 కాలాలు జాగ్రత్తగా ఉండాలంట. 3వ కాలం ఏంటిదండి అంటే ఏంటి? ఏం కాలం? శీతోష్ణ కాలం అంటే చెప్పండి, ఏం కాలము? శీతోష్ణ కాలం అంటే ఏంటిది? అక్కడ చదవండి అమ్మ. వేదకాలము, ఆదికాండం 8వ అధ్యాయానికి రండి మరలా. వేదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి, శీతాకాలము. చాలు. ఈ శీతోష్ణ కాలము, వేసవి కాలం అంటే ఏంటిది? ఎండాకాలం. శీతోష్ణ కాలం అంటే కొంచెం చల్లగా ఉండే కాలం. దేవుని రాకడ సమయంలో చెప్పబడుతుంది, నా రాకడ చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను రాకూడదని ప్రార్థించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో కనబడుతుంది. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థించుడి. ఎండలు బాగా ఎక్కువైతే ఉండగలుగుతావా? ఉండలేము. వర్షాలు బాగా అదే పనికి పడుతూ ఉంటే మనం ఉండగలుగుతామా? ఉండలేము. చలి బాగా ఎక్కువైతే ఉండగలుగుతామా? ఉండలేము. పోతే ఎక్కడుంటాము? మట్టిలో ఉంటాం. ఇదేంటండి? ఏది తట్టుకోలేని శరీరము ఎందుకు ఎగిరేసి పడుతూ ఉంటుంది? ఇదేమన్నా దేవుని రాజ్యానికి పోయేదా? ఎండ ఎక్కువైతే తట్టుకోలేదు, వర్షం ఎక్కువైతే తట్టుకోలేదు, మంచు ఎక్కువైతే తట్టుకోలేదు, ఏమీ తట్టుకోలేదు. తీసుకెళ్ళి గోతులో పడేస్తారు. ఎన్ని భూలోకంలో కాలాలు మనం నేర్చుకుంటుంది ఆత్మ సంబంధమైనవి. ఇక్కడ రాయబడుతున్నది, చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను నా రాకడ రాకూడదని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మామూలుగా భౌతికంగా చూస్తే బాగా చలిగా ఉందండి. ఒక చోట చూస్తే బాగా చలిగా ఉంది. తెల్లారేసరికి శవం దగ్గర ఎవరు లేరు, ముగ్గురే కూర్చున్నారు. ఏంటి అప్పుడు గోపి చలి అవుతుంది, బాగా గుయ్యమంటున్నాయి చెవులు. ఎవరుంటారండి? ఎవరు ఉండరు. అందరూ లబోని పొద్దున 8ంటికి వస్తావులే అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అందుకే రాయబడుతున్నది, రాకడ చలికాలమే కానీ విశ్రాంతి దినముకు రాకూడదు. ఎందుకు విశ్రాంతి దినం అంటే అది యోధులకు చెప్తున్న మాట. వారు విశ్రాంతి దినమున మరి ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. 2 కిలోమీటర్ల లోపే వారు ప్రయాణం చేయాలి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, దేనికి కూడా ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. వారు విశ్రాంతి దినము కాబట్టి ఎవరి ఇళ్ళలో వారే ఉండాలి, దేవునిని వారు ఆరాధించుకోవాలి తప్ప ఎక్కడికి మరి ఎక్కువగా దూరము ప్రయాణం చేయకూడదు. ఎండాకాలం అయితే అబ్బో ఎండలు ఎక్కువైపోతున్నాయి, అంత దూరం మందిరానికి ఏమొస్తామండి? కొంచెం చలికాలం అంతా అయిందనుకోండి, అసలు పొద్దున్నే మంచు వీడిపోవట్లేదండి. మామూలుగా చలి కాదు అసలు. సాయంత్రం రాత్రులు విశ్రాంతి ప్రార్థనలకు రావాలంటే అబ్బో చలేసేస్తాను, వండలేం. ప్రార్థనకి ఏమి రాలేదమ్మా, వర్షం అంటే ఒకటే కొట్టుడు. అంటే మీకే పడింది, మాకు పడలేదు. మరి వర్షాకాలం అండి, అందుకే రాలేకపోయాను, ఒకటే బురద. నీ పనులను వాపుకుంటున్నావా? చెప్పు, దేవునికి సమాధానం చెప్పు. నీ దగ్గర ఉంటే ఎండాకాలం నీ పని ఆపుకుంటున్నావా? చలికాలం నీ పని ఆపుకుంటున్నావా? వర్షాకాలం నీ పని ఆపుకుంటున్నావా? అంటే దేవుడు అంత లోకువా మీకు? దేవుడు ఏర్పరిచిన కాలములు కదా. ఆ దినం చెప్తున్నాడు నోవాహుతో, ఈ కాలములని నేను ఏర్పరచబోతున్నాను. నీ పనులైతే ఏ కాలమైనా నువ్వు మానుకోవే. దేవుని పని అనేసరికి వంకలు వస్తూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి, ఆలోచన రకరకాలుగా వస్తూ ఉంటాయి. చెప్పడానికి క్షణమాత్రం పట్టకుండా టక్మని రీజన్ చెప్తూ ఉంటాం. నాకు చెప్పొచ్చు, కోతకాలంలో దేవుడు ఎనడండి అలాంటి. దేవుడికి చెప్పమాకు అలాంటి.
దేవుడు వింటాడేమనుకుంటున్నానేమో. ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఏ గడి అయినా సరే నువ్వేమి కూడా లోక సంబంధమైనవి ఆపుకోకుండా నువ్వు ముందు కొనసాగుతున్నావే. దేవుని మందిరము, దేవుని ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సన్నిధి అంటే మన జీవితంలో ఎండాకాలం అండి, వానాకాలం అండి, చలికాలం అండి, ఈ కాలాలన్నీ అడ్డు పెడుతున్నావేమో అని చెప్తున్నాడు. జాగ్రత్త, చలికాలం అందని విశ్రాంతిమైనదని నా రాకూడదని గమనించు. నీ జీవితంలో ప్రార్థన చేసుకో. ఎందుకంటే ఒక ఆయన బాగా చలిగా ఉంది, చల్లగా ఉందని చెప్పి గదిలో పోయి విశ్రాంతి తీసుకుంటున్నాడంట. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి కోపం తెప్పించారు. ఇలాగ కోపం గుండా దీనివల్ల దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఏవైనా నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వెళ్ళి అన్న మాట వింటలేదన్నాడు. ఆయన వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వెళ్ళాడు. అమోనీయులను కొంతమంది తెగవారు తీసుకుని వారితో యుద్ధం చేశాడు. వారు పద్దాకలు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వస్తుంటే అప్పుడు దారిలోకి వచ్చారండి వాళ్ళు. అయ్యా, మేము మొరబెడుతున్నాం, మేము నీకు విజ్ఞాపన చేస్తున్నాం, యుద్ధాలు మా మీదకి వస్తున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని కరుణించమని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలు ఇప్పుడు నా వైపు తిరిగారు కాబట్టి నేను వీరి కోసం ఒకరిని ఎన్నుకోవాలని యెహూదుని ఎన్నుకున్నాడంట. అతని చేత కప్పము పంపిస్తున్నారు. కప్పం అంటే ఏంటి? పన్ను. ఈ పన్ను మరి ఆయన కట్టాలిగా. ఆయన యుద్ధానికి వచ్చిన ఏం చేసినా ఈ యెహూదుని ఎన్నుకున్నారుగా, ఆ డబ్బులని పోజేసానికి చయ్యా మాకు నిమిత్తమై వెళ్ళి ఈ కప్పము కట్టిరా పో. ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, మాటి మాటికి యుద్ధానికి వస్తున్నాడు, మేము పాములే కానీ వెళ్ళయ్యా అని యెహూదుని పంపించాడు. ఆయన వెళుతూ మోరన్నర కత్తి తొడభాగంలో పెట్టుకుని పోయాడంటే యుద్ధానికి. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ శత్రువైన రాజు లోపల గదిలో చల్లగా కూర్చున్నాడంట. మరి ఏం ఏసీలు పెట్టుకున్నాడు ఏమో ఆ కాలంలో అంత చల్లగా ఉండటానికి. ఈయన లోపలికి వచ్చాడు. చాలామంది సైనికులు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, యెహూదు, నేను కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలి, వీరందరూ బయటికి పంపించు అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, అంతా బయటికి పడి అందరూ, ఎక్కడెవరు ఉండదు, మేమిద్దరము ఈ రాజ్యం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. యెహూదు ఆ శత్రువు రాజును అడుగుతున్నారు, ఏంటయ్యా మీ క్షేమ సమాచారం ఏంటిది, ఎలాగున్నది రాజ్యము, ఏ విధంగా ఉన్నది? ఆయన ఏమో స్థూలకాయులాగా లావు ఉంటాడు, కూర్చుంటే లేకపోలేడు, లేకపోతే కూర్చోలేడు, అంత లావు ఉన్నాడంట. యెహూదు తొడభాగంలో మోరన్నర కత్తి పెట్టుకుని వెళ్ళి కుడి తొడ మీద పెట్టుకుని వెళ్ళాడు. ఎడమ చేతితో ఖడ్గాని ఇలా లాగి పొడిచాడు. కత్తి పిడితో సహా లోపలికి పోయింది, బయటికి రాలా. ఎందుకు తెలుసా? కొవ్వు పడతాం కాదని కొవ్వు బాగా మందంగా ఎక్కిపోయిందంట. కొవ్వు రాయిలాగా అయిపోయిందంట. పడవటంతో కత్తి బయటికి రావట్లా. ఈయన పొడిచేశాడు, ఆ లేవలేడుగా, మళ్ళీ తిరిగి యుద్ధం చేయలేడుగా. ఈయన వదిలేసి వెళ్ళిపోయారు. బయట వారు అనుకుంటున్నారు మా రాజు చల్లగా ఉన్నాడు, లోపల ఏదో మాట్లాడుకుంటున్నాడు. ఈయన వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకి తెలుసు. ఈయన వెళ్ళిపోయినా సరే లోపల ఉన్నాళ్ళే చల్లగా విశ్రాంతి తీసుకుంటున్నా. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెడిటేషన్ చేస్తాడు, కూర్చొని ప్రశాంతంగా ఏమి మాట్లాడుకోకుండా ఒళ్ళంతా వదిలేసి కూర్చున్నట్లు అలాగే కూర్చున్నాళ్ళే అని బయట సైనికులందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. ఏంటి సమయం 10:30 అయింది, ఈడు బయటికి రాలేదు. 8 వచ్చి భర మొహం గడిగేవాడు బయటికి రాలేదు. ఇంకా ఈడు బయట కంగారు పడుతున్నారు. ఇంకొద్ది సమయం అయిపోయింది, 11 అయింది, ఇక రాలేదు. ఇక లాభం లేదనేది పరిచారికుల సైనికులు దబా తలుపులు బాధ్యత చచ్చిపోయి ఉన్నాడు లోపల. శత్రువుని దేవుడు అణిచివేశాడు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెడుతున్నారు, అయ్యా అనేక తెగల మందిని వేసుకుని మా మీద యుద్ధానికి వస్తున్నాడు. ఇతని జీవితం అనుకున్నాడు, నా జీవితం చల్లగా ఉంటుంది, ఇక నా జీవితం ప్రశాంతంగా గడపవచ్చు, నా జీవితానికి ఏ బాధ లేదు అని తన జీవితం అనుకుంటున్నాడు. దేవుడు అనుకున్నాడు, నీ జీవితం ఈ రోజుతో ముగించబడుతుంది. నా ప్రజలైన వారి హింస పెట్టి ఉన్నాడు, బాధ పెట్టి ఉన్నాడు. అతనిని ఎదిరించి యెహోవాను దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండ మనము కొన్నిసార్లు అనుకుంటాం చల్లగా ఉండాలండి, 3 నెలలు ఎండలు బాబో తీవ్రంగా ఉన్నాయి, చల్లగా ఉండాలి. అలాగని చలి ఎక్కువైనా సరే బాబు ఏసీ కట్టేవా, చలి ఎక్కువైపోతుంది. ఏం తట్టుకుంటుంది నీ శరీరం? నాకు అర్థం కాదు. ఏ కాలాన్ని తట్టుకోలేదు. ఈ భూలోకంలో ఉన్న 3 కాలాలు ఈ శరీరం తట్టుకోదు. అలాగని ఆత్మీయంగా వేద కాలంలోని జీవితము
ఈ విత్తనములు చల్లుకోకుండా నీ జీవితం మార్చుకోకపోతే కోతకాలం వస్తుందంట. ఆ కోతకాలంలో ఏమి ఫలించకుండా బీడు భూమిలాగా ఉంటే నీ జీవితము దేవుడు చూసి అనుకుంటాడు, తీసుకెళ్ళి నరకాగ్నిలో పడివేస్తుంటాడు. ఈ 2 కాలాలు విశ్రమించకుండా కష్టపడితే చలికాలమైన నిలబడతావు, ఎదుర్కొంటావు. దేవుని కొరకే నీ జీవితాన్ని త్యాగం చేయగలవు. ఒకవేళ ఈ 2 కాలాలు నిలబడుకోకుండా చలికాలం వచ్చేసిందండి, విశ్రాంతి దినం వచ్చేసింది, ఇవన్నీ కూడా నా జీవితం తట్టుకోలేకపోతానంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుడి భూలోకానికి రాబోతానికి సిద్ధముగా ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా చలికాలంలోని ఈ లోకానికి ఉద్భవించి ఉన్నాడు. అందుకోసం యేసు ప్రభువారు అంటున్నారు, ఇటువంటి దినములలో ఇటువంటి కాలంలో నా రాకడ రాకూడదని మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ వచ్చిందంటే మీ జీవితాలు నిలబడలేరు. పారిపోవటానికి, బయటికి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం కూడా శక్తి చాలదు. అందు నిమిత్తమై ఈ శీతోష్ణ కాలంలో జాగ్రత్తగా మీరు ఉండాలి. 4వ కాలము చెప్పి నేను ముగిస్తాను. ఏంటిదంటే 4వ కాలము వేసవి కాలము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. వేసవి కాలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. ఎప్పుడంట? వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి కలిగిన కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడై ఉన్నాడు. మన జీవితాలకి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే కోతకాలమునండి. కోతకాలమున అశ్రద్ధగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేతిలో కడవలు ఉంది, రాబోతున్నాడు. వేసవి కాలమున మన జీవితాలు కూర్చుకోవాలి అంటే ఆఖరి క్షణములు, ఆఖరి దినములు ఈ వేసవి కాలం అనగా ఈ దేవుని వాక్యమును బట్టి మనం చూస్తే దేవుడు సమీపముగా రాబోతున్నాడు. మన జీవితంలో జాగ్రత్తగా అన్నిటిని కూర్చుకోవాలి. వేసవి కాలము వస్తుంది, మరలా వర్షాకాలం వస్తుందంటే రైతు ఏం చేస్తాడంటే పొలాన్ని ట్రాక్టర్తో ఒకసారి దున్నించి వదిలేస్తాడు. ఎందుకు? వర్షం పడితే నేల ఏమవుతుంది? మెత్తబడుతుంది. కాబట్టి ఈ ఎండాకాలం ఏం చేస్తుంటే పొలాన్ని దున్నించి ఉంచుతాడు. దేని కొరకు చూస్తాడంట? వర్షము కొరకు. అందుకే చెప్పబడుతుంది, జాగ్రత్తగా అన్నిటిని కూడా సమకూర్చుకోండి. వేసవి కాలం నేను కూర్చుకోనకపోతే మీ జీవితాలు కొన్నిసార్లు దేవునికి అవమానం తెచ్చేవారు అంటారు, దేవుడిని సిగ్గుపరచువారు ఉంటారు. దేవుని దగ్గర మన జీవితాలు కొన్నిసార్లు దేవునికి ఘనహీనతగా మన జీవితాలు ఉంటాయేమో. అంత నిమిత్తం మనం ఏం చేయాలంటే వేసవి కాలమైనా ఏ కాలమైనా ఏదైనా సరే నీవు మంచి విత్తనములు వేసుకుని వాక్యమైన నీరుతో నీ జీవితాన్ని ఫలభరితంగా ఉంచుకోకపోతే నరికి వేయబడి అగ్నిలో పడవేయబడతాం. మన మంచి విత్తనములు మన రాబో తరముల వారికి కూడా ఏ విత్తనములుగా ఉంటాయి. అబ్రాహాము తాగిపోయిందా? ఇస్సాకు వరకు వచ్చింది. ఇస్సాకు తాగిపోయిందా? యాకోబు వరకు వచ్చింది. యాకోబు తాగిపోయిందా? తన బిడ్డలు, తన గోత్రాల వరకు వచ్చింది. అబ్రాహాము వేసిన విత్తనము 4 తరముల వరకు అది ఫలిస్తూనే ఉన్నది. మోడు బారిపోలా. మన జీవితంలో కోతకాలం వస్తుంది. ఈ విత్తనములు, మంచి విత్తనములు మన జీవితంలో నాటబడి ఉండకపోతే అన్నీ కూడా చెడ్డ లక్షణాలు, చెడ్డ అలవాటులు, అన్నీ కూడా దేవునికి విరోధమైన తలపులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అంత నిమిత్తమై ఈ మిగిలిన ఇప్పుడు చెప్పిన 2 కాలాలు తట్టుకోవాలంటే పైన ఉన్న 2 కాలాలు నువ్వు జాగ్రత్తగా మెలకువగా ఉండాలంట. వేదకాలము, కోతకాలము. ఈ రెండిట్లో మెలకువగా ఉండకపోతే రాయబడుతూ ఉన్నది రాబోయేది భయంకరమైన కాలము, చలికాలమేమో, దేవుని శ్రమల దినములేమో. రాబోయేది వేసవి కాలము, భయంకరమైన నరక దినములేమో. ఈ రెండింటిని ఎదుర్కోవడానికి మనకి ఏ శక్తి ఉండదండి. అందుకనే వేదకాలమైన కోతకాలమైన నీ జీవితం ఫలించడం ప్రారంభించు. రాబో వాటిని ప్రతి దానిని ఎదుర్కొనే కృపను, ధన్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడిని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర నీ మాటలు విన్నావు,
వాటిని జ్ఞాపకం చేసుకో. వేద కాలము దాటిపోవచ్చున్నది. దేవుడు అంటున్న రాకడ సమీపంగా ఉన్నది. కడబోరు శబ్దంతో నేను రాబోతున్నాను. త్వరగా మీ జీవితాలు ఫలించండి, ఫలభరితంగా ఉండండి. మంచి విత్తనములు మీ హృదయంలో నాటబడి ఉండాలి. ఏ అపవాది కూడా దొంగిలించిపోకుండా మంచి విత్తనములు మీలో ఉండాలి. ప్రార్థన అనే విత్తనము, నీతి క్రియలనే విత్తనము, యథార్థ ప్రవర్తన కలిగిన విత్తనములు, వాక్కాళ్ళ ప్రార్థన కలిగిన విత్తనములు, కన్నీటి ప్రార్థన కలిగిన విత్తనములు, ఇవి మీ జీవితంలో లేకపోతే ఆయన నరకంలో ఉండి బాదుకుంటున్నాడు. దాహం తల్లాడిపోతున్నాను, నా నాలుగు నీటి చుక్కలు వేయటానికి నీ దగ్గర ఉన్న అతని మీద వాడిని పంపించాయి. కొంతకాలం అయిపోతే ఉండి బాదుకున్నాను. అయ్యా మేము వచ్చాము, తలుపులు తెరవండి. కొంతకాలం అయిపోయినది, తలుపులు తెరుచున్న సాధ్యం ఎవరు లేరు. మన జీవితాలు వేద కాలములు విత్తనములు నాటకపోతే కొన్ని మంచి విత్తనములు నాటుకుంటాము. దాని ద్వారా మనము ఫలిస్తాం, మా ప్రభుత్వములు వారు ఫలిస్తారు. కొంతకాలం వస్తుంది, దేవుడు వేరు చేస్తున్నాడంట. ఫలించిన దానిని నా దగ్గర తీసుకురండి, ఫలితం లేనిది తీసుకెళ్ళి అగ్నిలో పడవేయండి. కొంతకాలం అని చెప్పబడుతుంది. గురులైన వారందరూ కుడివైపు రండి. మేఘాలను స్వభావం కొంతకాలం దేవుడు వేరు చేస్తున్నాడు. మేఘాల నుంచి గొర్రెలను వేరు చేసి తాను పిలుస్తున్నాడు. ఇదే కొంతకాలం. ఒకవేళ నీకు రక్షణ లేకుంటే, నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఇంకా మిగిలి ఉంది కొద్ది కాలమే మన జీవితానికి అన్నట్టున్నాడు. సింహాసనం నుంచి భూమికి రాబోతున్నాడు. మీరు విత్తిన ప్రతి విత్తనము ఫలభరితంగా ఉండాలి. విత్తిన ప్రతి విత్తనములు గల ఫలభరితంగా ఫలించాలి. మీరు విత్తిన ప్రతి విత్తనములు కూడా ఫలించాలి. ఫలించినప్పుడే కొంతకాలం రాబోతున్నది. ఏమైన క్రియలు మీలో నాటుతున్నాడు. దేవునికి నచ్చని క్రియలు మీలో ఏమైనా నాటుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. మంచి విత్తనం కలిగిన జీవితం, చెడ్డ విత్తనం కలిగిన జీవితం పరీక్షించు. కాలము సమయం ఆయన యుద్ధ ఉన్నాయి. జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. చెప్పబడిన మాటలు మనందరి జీవితం ఫలభరితమైనట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, వాక్యము ఫలించినట్లుగా.